Hello people, hi all, welcome to Vaishnavi Bhargav World. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలలో దర్శనం అయిపోయాక రూమ్కి వెళ్ళేలోపు 11:30 అయింది. సో ఫుల్ అలసిపోయి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి లేచి అందరూ ఫ్రెష్ అయిపోయేలోపు 10 అయింది. ఇంకా 16 మెంబర్స్కి సరిపోయేలా ఒక వ్యాన్ బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ 180 to 200 అన్నారు. టోటల్ 6 ప్లేసెస్ చూపించడానికి. యాక్చువల్లీ శ్రీకాళహస్తి కూడా ప్లాన్ ఉండే, బట్ 6 ప్లేసెస్ చూసేలోపు లేట్ అయింది. దట్టు షాపింగ్ కూడా ఏం చేయలేదు. సో శ్రీకాళహస్తికి క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా అప్పటికే లేట్ అయింది అని బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో 6 ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. ఇంకా అక్కడే హోటల్స్ ఉండే, అక్కడ టిఫిన్ చేసి వేణుగోపాల స్వామి దర్శనం కోసం క్యూలో ఉన్నాం. దర్శనం టికెట్స్ కాస్ట్ పర్ హెడ్ ఇంకా ప్రతి ప్లేస్లో షాపింగ్స్ ఉంటాయి, మీకు నచ్చితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ ఆకాశగంగా తీర్థం. మీకు ఆకాశగంగా కంటే ముందే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఫేమస్ టెంపుల్. 2 kilometers దాకా నడవాలి. మేము టైం లేక స్కిప్ చేసాము. ఈ ఆకాశగంగా మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది. ఈ ఆకాశగంగా వాటర్ని డైలీ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్వామికి అభిషేకం చేయడానికి తీసుకొని వెళ్తారు. ముందు డైరెక్ట్ వాటర్ దగ్గరికి అలౌ చేసేవారు, ఇప్పుడు అలౌ చేయడం లేదు. ఈ వాటర్ని తాగితే మంచిదని నమ్ముతారు. అక్కడే అంజనాదేవి అండ్ శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. లోపలికి దిగాలి, స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్ పాప వినాశనం. ఇది కూడా సేమ్ ఆకాశగంగా తీర్థం లాగే లోపలికి వెళ్ళాలి. అక్కడే వాటర్ వస్తూ ఉంటాయి. అక్కడ బాత్ చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. బాత్ చేయకపోయినా ఫోర్ హెడ్ మీద కొన్ని వేసుకుంటారు. అక్కడే షాపింగ్ కూడా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్లేస్ శ్రీవారి పాదాలు. ఈ 6 ప్లేసెస్లో మెయిన్ ప్లేస్ ఇదే, శ్రీవారి పాదాలు. చుట్టూ పైన్ ట్రీస్తో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫొటోస్కి అంతా బాగుంటుంది. ఇక్కడ స్వామివారు వైకుంఠం నుంచి వచ్చి ఫస్ట్ పాదం పెట్టారు. తర్వాతనే స్వామివారు తిరుమల కొండకి వెళ్ళారంట. నెక్స్ట్ ప్లేస్ శిలాతోరణం. ఇది న్యాచురల్గా స్టోన్స్తో ఫామ్ అయింది. దీన్ని న్యాచురల్ హెరిటేజ్ ఆంబ్లమ్గా గుర్తించారు. అక్కడే కొన్ని న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. నెక్స్ట్ అదే ప్లేస్లో చక్రతీర్థం. ఇక్కడ స్వయంభులింగం ఉంది. బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఈ స్థలాన్ని శుభ్రం చేయాలి అని కోరుకున్నాడు అని నమ్ముతారు.
విష్ణువు సుదర్శన చక్రాన్ని ముంచుతాడు. అది ఒక ప్లేస్లో పడింది. ఈ ప్లేస్ని చక్రతీర్థం అని పిలుస్తారు. దీనికి కూడా చాలా లోపలికి నడవాలి. ఇంకా రిటర్న్ తిరుమలకి వచ్చాం. ఆఫ్టర్నూన్ 3 అయింది. అలానే అన్నదానంకి వెళ్ళాం. ఫుల్ రష్. ఇంకా బ్యాక్ వచ్చి బయట హోటల్స్లో లంచ్ చేసాం. తర్వాత షాపింగ్ చేసాం. ఇంకా రూమ్కి వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి అక్కడే నియర్లో ఉన్న బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళి తిరుపతి బస్ ఎక్కాం. ఆల్మోస్ట్ నైట్ 9 అయింది. తిరుపతి నైట్ వ్యూ కొండపైన నుంచి బాగుంది. బస్కి నియర్లో ఉన్న రైల్వే స్టేషన్కి వచ్చాం. నైట్ అరౌండ్ 10 అయింది. ఇంకా బ్యాక్ టు అనంతపూర్. Day 1 వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.